ఇంద్ర సమరసింహారెడ్డిలోని క్యారెక్టర్స్ కలిస్తే ఫ్యాక్షన్ సినిమాటిక్ యూనివర్స్ మూవీ అవుతుందా? చిరంజీవి బాలకృష్ణ కలిసి నటించే సినిమాకు బోయపాటి కథ రాస్తాడా? బాలయ్య స్వర్ణోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి బోయపాటికి ఛాలెంజ్ విసిరాడు. అతనే కాదు, ఎవరైనా సరే నచ్చే కథతో వస్తే బాలయ్యతో కలిసి సినిమా చేస్తా అన్నాడు. మరి ఈ కాంబో సెట్ అవుతుందా? హావ్ ఎ లుక్. ఫ్యాక్షన్ అంటే బాలయ్య, బాలయ్య అంటే ఫ్యాక్షన్. అప్పటికే ఈ జోనర్లో సమరసింహారెడ్డి చేయగా ఇంద్రా సినిమా కథ చిరంజీవి దగ్గరకు వస్తే ఆలోచించాడు. సమరసింహారెడ్డి ఇన్స్పిరేషన్తో ఇంద్రా చేశానని బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్లో పేర్కొన్నారు చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లిన ఈవెంట్స్ లో కొంతమంది డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇచ్చాడు. బాలయ్య 50 ఏళ్ల నట ప్రస్థానం సందర్భంగా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ బాలయ్యతో సినిమా అనౌన్స్ చేశారు. ఇంద్రా సమరసింహారెడ్డిలోని క్యారెక్టర్స్ తీసుకుని కథ రెడీ చేయాలంటూ బోయపాటికి సవాల్ విసిరాడు చిరంజీవి. సినిమాటిక్ యూనివర్స్ లాగా ఈ ఫ్యాక్షన్ సినిమాటిక్ యూనివర్స్ కు కథ రెడీ అవుతుందో లేదో చూడాలి. చిరంజీవి 2 ఏళ్లుగా అడిగినా అడగకపోయినా వరాలిచ్చేస్తున్నారు. ఆచార్య కోసం తనని ఇంటర్వ్యూ చేసిన హరిశంకర్ తో సినిమా చేద్దామన్నాడు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో కూడా చిరంజీవి సినిమా ప్రస్తావన వస్తే జరుగుతుంది అన్న ఆశాభావం వ్యక్తం చేశాడు హరిశంకర్. గాడ్ ఫాదర్ రిలీజ్ తర్వాత జూమ్ వీడియోల్లో మాట్లాడుతూ పూరికి రెండోసారి ఛాన్స్ ఇచ్చాడు చిరంజీవి. 150వ సినిమాను పూరి తీయాల్సి ఉన్నా కథ సెట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ మెగాస్టార్ కు నచ్చిన, సెకండ్ హాఫ్ తో ఇంప్రెస్ కాలేకపోయాడు. ఈలోగా తమిళ్ హిట్ కత్తి రీమేక్ సెలెక్ట్ చేసి ఖైదీ నెంబర్ 150తో ముందుకొచ్చాడు చిరంజీవి డైరెక్టర్ లిస్టు పెద్దదే, కానీ విశ్వంబర తర్వాత మరొక మూవీకి కమిట్ కాలేదు, అనౌన్స్ చేయలేదు. వినయ్ విధేయరామ ప్రీ రిలీజ్ లో త్రివిక్రమ్ తో సినిమా ప్రకటించినా ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. చిరంజీవి ఎన్నో అనుకుంటున్నా ఏదీ కుదరడం లేదు. బాలయ్యతో కలిసి నటించాలన్న కొత్త కోరిక బయటపెట్టాడు. సోలోగా మెగాస్టార్ కు కథ రెడీ చేయడానికే కష్టంగా ఉంది. ఇలా చేయలేకనే పూరి, వెంకీ కుడుముల, కళ్యాణ్ కృష్ణ తప్పుకున్నారు. అందులోనూ ఇద్దరు సీనియర్ స్టార్స్ బాలయ్య, చిరంజీవి కలిసి నటించే సినిమాకు కథంటే మాటలు కాకపోయినా కల్కిలో విజయ్ దేవరకొండ, ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ లా అద్భుతం క్రియేట్ కావాలి. వండర్స్ అంటే కుదరవు, అనుకోకుండా జరగాల్సిందే. హిట్ లేని రజనీకాంత్ ని నిలబెట్టిన సినిమా జైలర్ 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సూపర్ హిట్ కి సీక్వెల్ ఉంటుంది అని డైరెక్టర్ నెల్సన్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. మరి సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు? అక్టోబర్ 2న షూటింగ్ లాంఛనంగా స్టార్ట్ అవుతుందా? వాచ్ ది స్టోరీ. రోబో వచ్చిన 13 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ జైలర్ తో అసలు సిసలైన హిట్ అందుకున్నాడు. బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ వస్తుందంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. సినిమా క్లైమాక్స్ లో విలన్ రజనీతో చెబుతూ ఇదొక పెద్ద నెట్వర్క్, దీని వెనకాల పెద్ద సిండికేటే ఉంది, వాళ్ళు నిన్ను నీ ఫ్యామిలీని వదిలిపెట్టరు అని హెచ్చరిస్తాడు. ఈ లెక్కన ఆ సిండికేట్ లోని ముఖ్యమైన వ్యక్తిని సీక్వెల్ లో రివీల్ చేస్తారన్నమాట. జైలర్ కి ఎలాంటి రిజల్ట్ వస్తుందన్న భయంతో మేకర్స్ రిలీజ్ కి ముందు సీక్వెల్ గురించి మాట్లాడలేదు. క్లైమాక్స్ లో చిన్న హింట్ ఇచ్చి వదిలేశారు. అయితే సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా హిట్ కావడంతో సీక్వెల్ ని అనౌన్స్ చేశారు దర్శకుడు. రజనీ ప్రెజెంట్ లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో కూలీ మూవీ చేస్తున్నాడు. ఇంత బిజీ స్కెడ్యూల్లో జైలర్ 2 ఉంటుందా అన్న డౌట్ కి క్లారిటీ ఇచ్చాడు నెల్సన్. జైలర్ 2 గురించి నెల్సన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉందని, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నిర్మాణ సంస్థ త్వరలో అనౌన్స్ చేస్తుందని చెప్పడంతో అక్టోబర్ 2న ప్రారంభం కానున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న వార్త నిజమే అని తెలుస్తోంది. లియో సినిమాకున్నంత క్రేజ్ గోట్ సినిమాకి ఎందుకు లేదు? భగవంత్ కేసరి, లియో ఒకేసారి రిలీజ్ అయితే లియో తెలుగులో భారీ వసూలు రాబట్టింది. కొన్ని ఏరియాస్ లో భగవంత్ కేసరి కంటే ఎక్కువే రాబట్టింది. ఇంత క్రేజ్ ఉన్న విజయ్ 5న గోట్ తో వస్తుంటే హడావిడి కనిపించడం లేదు. గోట్ కి ఎందుకు అసలు హైప్ లేదు? లియో తర్వాత విజయ్ నటించిన సినిమా గోట్. లోకేష్ కనగరాజ్ అట్లీలా రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ కాకుండా థ్రిల్లింగ్ మూవీస్ తో తీసే వెంకట్ ప్రభు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. సక్సెస్ఫుల్ డైరెక్టరే అయినా అద్దరిపోయే హిట్ కొట్టిన ట్రాక్ రికార్డ్ లేదు. దీంతో విజయ్ ని ఎలా చూపిస్తాడన్న భయం, అనుమానం ఫ్యాన్స్ లో ఉంది. విజయ్ కి ఎంత క్రేజ్ ఉన్నా వెంకట్ ప్రభుకి స్టార్ ఇమేజ్ లేకపోవడంతో గోట్ కి తెలుగులో హైప్ దక్కలేదనే అనిపిస్తోంది. విజయ్ తెలుగులో వరుస హిట్స్ తో మార్కెట్ పెంచుకున్నాడు. లియో ఫ్లాప్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అయింది. గోట్ 5న వస్తోంది. రిలీజ్ కి ఇంకా 2 రోజులే ఉన్నా వస్తున్న సంగతే చాలా మందికి తెలీదు. విజయ్ నటిస్తున్న గోట్ చూడ్డానికి నార్మల్ మూవీగానే కనిపిస్తున్నా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ట్రైలర్ లోని ఓ షాట్ లో విజయ్ టీనేజ్ కుర్రాడిలా చూపించి టెక్నాలజీని ఫుల్ గా వాడుకున్నాడు దర్శకుడు. విజయ్ డ్యూయల్ రోల్ లో తండ్రి కొడుకులుగా కనిపిస్తున్నాడు. ది గోట్ అంటే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అర్థం.
ఇందులో విజయ్ స్పైగా కనిపిస్తూ తండ్రిని కాపాడుకునే కొడుకుగా కనిపిస్తున్నాడు. విజయ్ సరసన మీనాక్షి చౌదరి ఆడి బారుతోంది. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవ కీ రోల్స్ పోషిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆగస్ట్ లో క్రేజీ మూవీస్, చిన్న చిత్క చిత్రాలు, డబ్బింగ్ మూవీస్ అన్ని కలిపి దాదాపు 40 సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ఈసారి టాలీవుడ్ ని చిన్న చిత్రాలే ఆదుకున్నాయి. 3 సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తే 2 సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. అవేంటో చూద్దామా? ఆగస్టు 15న రావాల్సిన పెద్ద సినిమా పుష్ప 2 డిసెంబర్ 6కు వెళ్లిపోవడంతో ఈ డేట్ ను రవితేజ మిస్టర్ బచ్చన్ తో రామ్ డబుల్ ఇస్మార్ట్ తో భర్తీ చేశాడు. ఇవేవి అంచనాలను నిలబెట్టుకోలేకపోయినా చిన్న సినిమా ఆదుకుందే. ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ కామెడీ మూవీ థియేటర్స్ లో నవ్వులు పూయించింది. సినిమాను 3.35 కోట్లకు అమ్మితే 8 కోట్లు వచ్చింది. పెద్ద ఫ్లాప్ అయితే ఆ నష్టం ఎలా ఉంటుందో మిస్టర్ బచ్చన్ చూపించింది. మిరపకాయ హిట్ తర్వాత రవితేజ హరీష్ కాంబో రిపీట్ కావడంతో మిస్టర్ బచ్చన్ హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యింది. హిందీ హిట్ రైడ్ కు రిమేక్ గా వచ్చిన బచ్చన్ బోర్ కొట్టించాడు. సినిమా 31 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 8 కోట్లు మాత్రమే వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత వచ్చిన సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ కూడా నీరుగార్చేసింది. మరోసారి ఇస్మార్ట్ ని చూపించి షాక్ ఇచ్చాడు పూరి. చూసిన సినిమానే మళ్లీ చూడడం ఎందుకని ఆడియన్స్ ఫీల్ అయి థియేటర్స్ వైపు చూడలేదు. జూన్ జూలైలో సరైన హిట్ లేక అల్లాడిపోతున్న తెలుగు సినిమాకి ఆగస్ట్ కాస్త ఊపిరి పోసింది. ఎక్స్పెక్టేషన్స్ లేని లో బడ్జెట్ మూవీస్, అందులోనూ హీరో డైరెక్టర్ ఎవరో తెలియని కమిటీ కుర్రాళ్ళు ఆకట్టుకుంది. మంచి కథతో వస్తే హిట్ చేస్తారు అని తెలుగు ఆడియన్స్ మరోసారి నిరూపించారు. సినిమాను 3 కోట్లకు అమ్మితే దాదాపు 10 కోట్లు తీసుకొచ్చింది. కమిటీ కుర్రాలు హిట్ అయి డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్ తీసుకొచ్చినా టాక్ వచ్చిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదనే చెప్పాలి. ఈ 2 చిత్రాలు 15 కోట్లు తీసుకొస్తాయని అంచనా వేశారు. ఇక రావు రమేష్ లీడ్ రోల్ పోషించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యంకు పాజిటివ్ టాక్ వచ్చినా దానికి తగ్గట్టు వసూలు రాబట్టలేదు. ఇంకో కోటి వస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదు. ఆగస్టులో మిస్టర్ బచ్చన్ డబుల్ ఇస్మార్ట్ తో పాటు వచ్చిన మరో క్రేజీ మూవీ సరిపోదా శనివారం నెలాఖరులో 29న రిలీజ్ అయ్యింది. ఏపీ, తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నా మంచి వసూలనే రాబడుతోంది. ఇప్పటికే 68 కోట్ల 52 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓవర్సీస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయి 2 మిలియన్ దిశగా దూసుకెళ్తోంది. 1.8 మిలియన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వీకెండ్ కు తెలుగు రాష్ట్రాల్లోనూ బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నాయి చిత్ర వర్గాలు. విక్రమ్ ఎంతో కష్టపడి నటించిన తంగలాన్ తెలుగు ఆడియన్స్ కు నచ్చలేదు. దర్శకుడు పారంజిత్ తనదైన స్టైల్లో క్లారిటీ లేకుండా తీసేసి ఆడియన్స్ పై రుద్దేశాడు. సినిమాను వరల్డ్ వైడ్ 65 కోట్లకు అమ్మితే 31 కోట్లు మాత్రమే వచ్చింది.